గంగాధర్ అయితే వరలక్ష్మి వ్రతం కోసం చీరను కొని తీసుకుని వస్తారు. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇంతలో అక్కడ ఉన్న చంగయ్య అయితే, రే గంగాధర్, నువ్వు కొన్న చీర ఎంత ఖరీదురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని గంగాధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, 5,000 నాన్న అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా మౌనంగా ఉంటారు. ఇంతలో అక్కడికి పుష్ప వస్తుంది. పుష్ప వచ్చి, నేను కూడా చీర కొన్నాను అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న పుష్ప వాళ్ళ తోటికోడలు వాళ్ళైతే, ఏది ఇలా ఇవ్వు చూస్తాను అని చెప్పి వాళ్ళైతే ఆ చీరను చూసి చాలా మురిసిపోతూ ఉంటారు. అబ్బా ఎంత బాగుందో, ఇది చాలా ఖరీదై ఉంటుంది కదా పుష్ప అని చెప్పి అంటూ ఉంటుంది. అవునక్క, ఎంత ఖరీదై ఉంటుందో ఒకసారి మీరు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వాళ్ళ అక్క అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇది కనీసం 25,000 దాకా ఉంటుంది కదా పుష్ప అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని పుష్ప అయితే ఇలా అంటూ ఉంటుంది, అది కనీసం 25,000 కాదక్క, అది 50,000 రూపాయల చీర అక్క అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, 50,000 పెట్టి ఒక చీర కొన్నదా పుష్ప, అంటే పుష్ప అంత రిచ్ అన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక గంగాధర్ అయితే ఆ మాటలు విని తలదించుకొని అలా మౌనంగా ఉంటారు. ఇంతలో చెంగయ్య అయితే పుష్పతో ఇలా అంటూ ఉంటాడు, అమ్మా పుష్ప, నువ్వు మహాలక్ష్మివమ్మా, నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి, నువ్వు ఈ మహాలక్ష్మివని నాకు తెలుసమ్మా, అందుకే నువ్వు 50,000 పెట్టి చీర కొన్నావు. ఈ గంగాధర్ వాళ్ళు ఉన్నారు, ఎందుకు 5,000 పెట్టి చీర కొన్నారు, వాళ్ళు ఎందుకు పనికిరారు, నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మి పుష్ప అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక గంగ వాళ్ళు తెచ్చిన చీరని పూజలో పెడుతూ ఉంటుంది దేవమ్మ. అది చూసి చెంగయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు, దేవమ్మ, నువ్వు పుష్ప తెచ్చిన చీరనే పూజలో పెట్టు, ఎందుకంటే అది చాలా ఖరీదైనది కదా, ఆ ఖరీదైన చీరను పెడితే మనకి ఇంకా మంచి జరుగుతుంది, ఎందుకు ఈ 5,000 రూపాయల చీర మనకి ఎందుకు పనికిరాదు అని చెప్పి అందరి ముందు అంటాడు. అది విని గంగాధర్ షాక్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.